కామారెడ్డి జిల్లా అంబర్పేటలో చిరుత కలకలం రేపింది. లేగ దూడలపై చిరుత దాడి చేసి చంపింది. చిరుత సంచారంతో గ్రామస్తులు భయాందోళనలో ఉన్నారు. రైతులు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. చిరుతను త్వరగా పట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు గ్రామస్తులు. ఇక మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, జిల్లాలో చిరుతపల్లి కలకలం జరుగుతుంది. మేఘదూడపై చిరుత దాడి చేయడంతో అక్కడ ఉన్న గ్రామస్తులు కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం అంబర్పేటలో చోటు చేసుకుంది. అంబర్పేట గ్రామానికి చెందిన స్వామి గౌడ్ అనే రైతు వ్యవసాయ క్షేత్రంలో చిరుతపులి చూడబడి 2 లేగదూడలపై దాడి చేసింది. అయితే ఈ దాడిలో 2 లేగదూడలు మృతి చెందాయి. అయితే ఒక దూడను సుమారు 1/2 కిలోమీటర్ల మేర చిరుత లాక్కెళ్ళినట్లుగా తెలుస్తుంది. దీంతో అక్కడ రైతులకు ఆందోళనకు గురైన రైతు స్వామి వెంటనే గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. అయితే గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఫారెస్ట్ అధికారులు రంగంలోకి దిగారు. ఫారెస్ట్ అధికారులు చిరుత యొక్క పాదముద్రను గుర్తించారు. చిరుత సంచరించడంతో పాటు వ్యవసాయ పొలాలు వెళ్లే రైతులు పశువులు కాపరి ఒంటరిగా వెళ్ళకూడదని చెప్పి కూడా ఫారెస్ట్ అధికారులు సూచిస్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. అయితే భయానికి ఎవరు గ్రామస్తులు కావచ్చు ఎవరు భయపడవద్దని చెప్పి చిరంజీవి పట్టుకుంటామని చెప్పి కూడా ఫారెస్ట్ అధికారులు చెప్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పచ్చు. అయితే రాత్రి వేళలో మాత్రం బయటకు వెళ్ళకూడదు, ఏమన్నా అత్యంత అవసరం ఉంటేనే బయటకు వెళ్ళాలని చెప్పి కూడా ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. అయితే కఠినంగా తాము పట్టుకుంటామని చెప్పి కూడా వాళ్ళు ఇటు గ్రామస్తులకు ఒక అభయం మాత్రం ఇస్తున్న పరిస్థితి మాత్రం చెప్పవచ్చు. దీపిక. రైట్ నవీన్, థ్యాంక్ యూ.